హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కపుల్ ఇన్ ద యూకే. ఈ రోజు మేము వేరే కంట్రీ వెళ్తున్నాం. ఆ కంట్రీ 2 hours లో ఉంది మా ఇంటి దగ్గర నుంచి. ఆ కంట్రీ ఏ కంట్రీ అనేది చూపిస్తా, మనం వెళ్లే దారిలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తా. అవన్నీ మనము పోతూ పోతూ చూద్దాం. ఖర్చులు కూడా ఎంతైతే తెలవాలి కదా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎంత ఖర్చు వస్తుందో. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకుందాం, వెళ్ళి చూద్దాం అసలు ఎన్ని డబ్బులు అవుతుందో, ఎంత కొట్టించుకోవాలో. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 100 miles ఉంది. కొంచెం మనము డ్రైవింగ్ లో చాలా పర్ఫెక్ట్ కాబట్టి ఆ 100 miles కాస్త 120 miles అట్లా అవుతుంది. సో చూద్దాం, ఒక 2.5 hours జర్నీ. ఏవేవి మంచి లొకేషన్స్ ఉన్నాయో ఆడ ఆపి మంచి ఆ లొకేషన్ మొత్తము వీడియో తీసి పెడతా గైస్. మీ దగ్గర నుంచి ఒక్క చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఇవే కోరుకుంటున్నాము. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనమే కొట్టుకోవాలి. ఎంత కావాలంటే అంత కొట్టుకోవచ్చు. 1 లీటర్ ఉంటుంది, 1 లీటర్లో ఇది తీసుకోవచ్చు. ఎంత కొట్టించుకోవాలి. మన ఇక్కడ కౌంటర్ లో కూడా కౌంటర్ చెప్పేసి గాయస్ ఆడి నుంచి అరుస్తారు, చేస్తున్నాం మరి వీడియో చేస్తున్నామని చెప్పేసి. ఒక 25 కొట్టించాము. మన ఇండియా కరెన్సీలో వచ్చేసి ఒక 26 అట్లా ఉంటుంది అనుకుంటా. 2500 పైన ఉండొచ్చు. 2500 పైన ఉంటుంది. ఇప్పుడు లోపల పోయి మనం పే చేసుకోవాలి. యాక్చువల్గా అయితే చూస్తే లోపల పోయేసి మనం పైసలు మొత్తం పే చేయాలి. ఇవాళ రేపు ఏమనిపిస్తుంది అంటే, ఆడోళ్ళలాగా పుట్టుడు అంత సుఖం ఏది ఉండదు. నిజం చెప్పాలంటే ఎంతమంది అనిపిస్తుంది, ఎంతమందికి నిజంగా అట్లా అనిపించింది మీ లైఫ్ లా ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంటే పని చేయాలి, ఫస్ట్ పైసలు సంపాదించాలి. వీళ్ళు చక్కగా మనల్ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతారు. ఇంట్లో కూర్చొని తింటారు మంచిగా, టైం పాస్ కి రీల్స్ గీల్స్ అన్ని చేస్తారు గాయస్. మన పరిస్థితులు అట్లా లేవు. మగోనికి రియల్ చెప్పాలంటే మగోనిగా పుట్టుడు ఒక దురదృష్టం అయిపోయింది గాయస్. ఇక ఒక మాటలో చెప్పాలంటే ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ లో కంపల్సరీ పెట్టుర్రి. ఓకే, అది యూకే అయి ఉండొచ్చు, అది ఇండియా అయి ఉండొచ్చు, ఏ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఆడోళ్ళదే రాజ్యము. ఆడోళ్ళు ఏ మాట చెప్తే గదే నడుస్తుంది. మగోంది ఏముండదు గాయస్. కోపం వస్తే పాపం 4 మాటలు అనేసి గమ్మునుంటాడు. కానీ ఆడోళ్ళు మట్టికి లోపల పెట్టుకుని మగోళ్ళకి నరకం చూపిస్తూనే ఉంటారు. అవునా కాదా? ఎంతమంది అవును అనుకుంటారో కంపల్సరీ కామెంట్ చేయండి. మీ ఫీలింగ్, మీ ఇన్నర్ బర్నింగ్ మొత్తం బయట గక్కండి కామెంట్ లో.